విశాఖలో ఆర్గానిక్ మేళా ఘనంగా జరుగుతోంది. అడవి బిడ్డలు పండించిన ఆహార ఉత్పత్తులను మేళాలో ప్రదర్శించారు. పూర్తిగా సేంద్రియ పంటలు, ఆహార ఉత్పత్తులు, ఆయుర్వేద మందులు అన్ని అందుబాటులో ఉంచారు. తాము రోజు వినియోగించే ఆహార ఉత్పత్తులను ప్రదర్శించామంటున్న గిరిజన మహిళా రైతులతో మా ప్రతినిధి అనురాధ ఫేస్ టు ఫేస్. వ్యవసాయ ఉత్పత్తుల్ని, వ్యవసాయదారుల్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఆర్గానిక్ మేళాస్ ని నిర్వహిస్తూ ఉంది. ప్రతి ఏటా కూడా విశాఖపట్నంలో ఈ ఆర్గానిక్ మేళా స్పెషల్ అట్రాక్షన్ గా ఉంది. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం నాతో నేరుగా రైతులే ఇక్కడికి వచ్చి ఇక్కడ వాళ్ళ ప్రొడక్ట్స్ ని, వాళ్ళు పండించే వస్తువుల్ని, వాళ్ళు పండించే ఏవైతే ఉత్పత్తులు ఉంటాయో వాటిలన్నింటినీ కూడా సేల్ చేస్తున్నారో. అయితే ఇక్కడ ఈమె ఒక గిరిజన మహిళా రైతు. అయితే ఈమెకు సంబంధించి ఇక్కడ చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇక్కడ మనం చూడొచ్చు వాళ్ళు రోజు నిత్యం గిరిజనులు ఏవైతే వాడుతూ వాళ్ళ హెల్త్కి సంబంధించిన అంశాలు వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు. అలాగంటే సాములు, కొర్రలు, రాగులు, ధాన్యం, అలాగే ఇక్కడికి చూస్తే కనుక మనం ఇంకా రకరకాల మిల్లెట్స్ ప్రస్తుతం ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా దేశ ప్రధాని నరేంద్ర మోడీతో సహా మిల్లెట్స్ అనేవి ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. అవి ఆరోగ్యానికి ప్రధానమైన ఉపయోగపడే తృణధాన్యాలుగా వాళ్ళంతా కూడా చెప్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మిల్లెట్స్కి చాలా క్రేజ్ అనేది పెరిగింది. దీనికి సంబంధించి అసలు వీళ్ళు ఏం పండిస్తారు, ఎక్కడి నుంచి వచ్చారు, దీనికి సంబంధించి ఒకసారి మాట్లాడదాం. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చావు? గొంతువలస నుంచి వచ్చాడు. గొంతువలస ఒక మారుమూల ప్రాంతం నుంచి నేను వచ్చాను మేడం. ఏం పండిస్తారు మీరు? మేము గులిరాగి, గులిసామ, కొర్రలు, జొన్నలు, గంటలు మేడం. అప్పుడు అలసందులు, బొబ్బరలు, రాజ్మా, అప్పుడు పెద్ద కందు పండిస్తాం మేడం. మేము 360 రోజులు ఉండే పంటలు మేము పండించుకుంటాం మేడం. మరి ఇప్పుడు మీకు ఇవన్నీ ఇక్కడ తీసుకొచ్చి అమ్ముతున్నారు కదా, బాగానే ఉందా, కొంటున్నారా? బాగానే ఉంది మేడం, కొంటున్నారు. ఇప్పుడు నాకు ఇవి చెప్పండి, ఇవి ఏంటంటో మీరు చెప్పండి. ఇవి గులిరాగి, సామలు, కొర్రలు, గంటలు మేడం. ధాన్యము, జొన్నలు, కంది, రాజ్మా, గుమ్మడి అలా మేడం. ఎలా వాడుకుంటారు అంటే ఎలా తయారు చేసుకుంటారు వీటి ఫుడ్? అంటే మీరు ఎలా తయారు చేస్తారంటే మేమైతే మరి మాకు ఇవన్నీ రావు కదా, మేము వీటిని ఎలా వండుకోవాలనేది కూడా మాకు అసలు తెలీదు. అంటే మీరైతే ఎలా వాడుకుంటారు వీటిని? మేము గులిరాగికి అది దంచేసి మేము విసిరేసి అంబలు చేసుకొని తోప చేసుకుంటాం మేడం. ధాన్యం అంటే దంచేసి అన్నము వండుకుంటాము. అప్పుడు కంది ఉంది కదా మేడం, కందులు ఇదిగో సామ బియ్యము, రైసు మేము కలిపేసి జావాలాగా వండుకుంటాం. అప్పుడు దుంపలు ఉంటాయి. మరి ఇప్పుడు ఇక్కడ వీళ్ళందరూ కొంటున్నారా? ఇక్కడ మీరు తెస్తున్నారు కదా, ఇక్కడ అమ్ముతున్నారు కదా, ఇవన్నీ చెప్తున్నారు వచ్చిన వాళ్ళకి, ఇది ఎలా? వాళ్ళకి అర్థమయ్యేవి తీసుకుంటున్నారు మేడం, వాళ్ళకి అర్థం లేనివి తీసుకోవట్లేదు. అందుకని ఇవన్నీ ఏంటిగా ఇక్కడ చూస్తే బుట్ట పట్టుకో ఒకసారి పైకి. ఇవేంటివి? ఇవి చూసారు కదండి, ఇగో ఇవి సామలు అంట. అంటే ఇవన్నీ కూడా మిల్లెట్స్. ఇప్పుడు ప్రస్తుతం ఈ మిల్లెట్ ఫుడ్కి చాలా క్రేజ్ ఉంది. వీళ్ళు ఎలా వాడతారు అన్నది కూడా వాళ్ళు చెప్తున్నారు. పూర్తిగా ఆర్గానిక్గానే వీటిలన్నిటిని కూడా వీళ్ళు పండించి వాళ్ళు తినే విధానంతో సహా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా చెప్పి ఇక్కడ ఉన్న అర్బన్ సిటీ పీపుల్కి ఇది అలవాటు చేస్తున్నారు. ఇక్కడ చూస్తే కనుక దుంప జాతి వస్తువులు కూడా చాలా ఉన్నాయి. అసలు ఇదైతే నేను ఎత్తే ప్రయత్నం చేస్తున్నా, అయినా కూడా అసలు నా చేతిలో కూడా రావట్లేదు. ఇంత దుంపలు ఇవన్నీ కూడా అన్ని న్యాచురల్గా ఆర్గానిక్ సిస్టంలోనే వీళ్ళంతా కూడా పండిస్తారంట. ఇక్కడ చూస్తే కనుక ఇవన్నీ కూడా కంద, అలాగే పెండలం, పసుపు, అల్లం, ఇవన్నీ కూడా ఇది చూస్తే న్యాచురల్గా. ఇంకా మట్టి, మనకి బుట్టలో మట్టి కూడా కనిపిస్తుంది. ఇంకా ఇప్పుడే ఇలా వేర్లతో సహా మట్టితో సహా తీసుకొచ్చిన పసుపు ఇది. అంటే ఇలాంటి న్యాచురల్ ప్రొడక్ట్స్ అనేవి మనం ఎప్పుడు తీసుకున్నా కూడా అవి చాలా ఆరోగ్యకరంగా మనకి హెల్త్ పర్పస్లో చాలా ఉపయోగపడతాయి. కాబట్టి ఈ ఆర్గానిక్ మేళా అనేది చాలా క్రేజ్గా విశాఖపట్నంలో ఉంటుంది. 5 ఏళ్ల నుంచి కూడా చేస్తున్నారు. మొత్తానికి చూసుకుంటే కనుక వీళ్ళంతా కూడా వాళ్ళ ప్రోడక్ట్స్ని ఇక్కడికి వచ్చి మనకి పరిచయం చేస్తూ మరి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఈ వ్యవసాయ ఆధారిత ఉత్పత్తుల్ని ప్రోత్సహించాలన్నది వీళ్ళందరి కాన్సెప్ట్. మనం ఇక్కడికి వచ్చి కొంటే వీళ్ళందరికీ కూడా ఒక ఉపాధి చూపించిన వాళ్ళం అవుతాం, మనం ఆరోగ్యకరమైన ఫుడ్ని తిన్నవాళ్ళం కూడా అవుతాం. అందుకనే మనం కూడా ఆర్గానిక్ ఫుడ్స్ని ఎంకరేజ్ చేయాలనేది ఇక్కడున్న వారందరికీ కూడా ఆకాంక్ష. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HM TV.